సో ఇలాగే మీకు కూడా చాలా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ భాషలో, మీ ఉద్దేశంలో? ఎక్స్ ఫర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎక్స్మస్ రోజు ఎక్స్ మ్యాన్ సినిమాకి వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా కబుర్లు చెప్పుకున్నారు. కరెంట్ గర్ల్ ఫ్రెండ్, కరెంట్ బాయ్ ఫ్రెండ్ పాపం బలేయరు. ఆయన పాత పచ్చడి రుచి ఎక్కువ అంటారు కదా. పి ఫర్ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. ఏమిస్తుంది? ప్రేమిస్తుంది. మీరు ప్రస్తుతం కూర్చుంటుంది. ఆర్ ఫర్ రంగురంగుల రాజా రింగురంగుల రోజాకి రై రైమంటూ వెళ్లి రంగుల చొక్కా వేసుకుని రబ్బర్ గాజులు తొడిగాడు. బ్రదర్ బాగా ఖాళీగా ఉన్నాడు. మళ్ళీ చెప్ప మచ్ మోర్, టేక్ టు యాక్షన్. మైక్ టెస్టింగ్ 1 2 3. అది కాదు నేను చెప్పమంది, ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పాలి. రంగురంగుల రాజా రింగురంగుల రోజాకి రంగుల చొక్కా వేసుకుని రై రైమంటూ వెళ్లి రివ్వును వచ్చి రబ్బర్ గాజులు తొడిగాడు. ఎదురెదురుగా ఎన్ని ఎదురులున్నా వెదురులు అవుతాయి గానీ ఎన్నటికీ ఎదురు కాలేవు. ఆకిస్ పాక్ పాకిస్ పాక్ కరేపాక్. సరోజ సురేష్ తో సుజాత థియేటర్ లో సెకండ్ షో సినిమాకి వెళ్ళి సెన్సార్ సర్టిఫికేట్ చూసి సరళగా వచ్చేసింది. సగ్గుబియ్యం సబ్బు బిళ్ళతో శుభ్రంగా స్నానం చేసి సన్నజాజులు వేసుకుని చెన్నతోటలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎక్స్ప్రెస్ ని ఇంత అద్భుతంగా ముక్కలు ముక్కలు చేసిన మొదటి బ్యాచ్ మీరే. యూనో సమయం సందర్భం లేకుండా ఏదో నేను మాట్లాడినట్టే మా సుబ్బారావు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ సుబ్బారావు ఓ రోజు టైం పాస్ కాక ఏం చేయాలి తెలియక రూపాయి పల్లి బటాని పొట్లం కట్టుకుని పొలిటికల్ మీటింగ్ వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఓ మినిస్టర్ ఓ టపా 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 స్పీచ్లు ఇస్తాడు. ఆ స్పీచ్లు ఇస్తుంటే మధ్యలో ఆయన కథ చెప్పాడు. ఇలాగే ఒక పెద్ద మనిషి ముగ్గురిని పిలిచి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలతో మీరు ఏదైనా కొని ఒక్కొక్క గదిని నింపాలి అని చెప్పాడు. అయితే మొదటి అబ్బాయి 100 రూపాయలు పెట్టి గడ్డిని కొన్నాడు, రూమ్ లో పెట్టాడు, సరిపోలేదు, రూమ్ నిండలేదు. రెండో వ్యక్తి దూదిని కొన్నాడు, అయినా సరే కొంచెం ఖాళీ ఉంది, సరిపోలేదు. అన్నాడు నాలాంటి వాడు రూపాయి పెట్టి క్యాండిల్ కొన్నాడు, వెలిగించాడు, ఆ రూమ్ మొత్తానికి వెలుగుని నింపాడు అని. అమాయకుల జోక్ అవ్వలేదురా, క్యాండిల్ పెట్టాడు అన్నాడు. అనగానే సుబ్బారావు లేచించి, సార్ నాకు డౌట్ వచ్చింది సార్, రూపాయి పెట్టి క్యాండిల్ కొన్నారు, 99 రూపాయలు నొక్కేశారా సార్ మీరు అని. అలా ఒక సీరియస్ టాపిక్ నడుస్తుంటే తింగర్ క్వశ్చన్లు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు, రైట్? అలాంటి డౌట్లు అలాంటి క్వశ్చన్లు మీరు అడుగుంటారు. డోరు కిటికీ కాదమ్మా, మళ్ళీ రెడీ. నువ్వు చెప్పు. ఆఫీస్ లో వర్క్ జరుగుతుంటే డెలివరీ ఫెయిల్ అయింది అనమాట. ఏం ఫెయిల్ అయింది? డెలివరీ వర్క్ డెలివరీ ఫెయిల్ అయిపోయింది. ప్రాజెక్ట్ డెలివరీ ఫెయిల్ అయింది. అయితే వెనకాల ఒక అబ్బాయి వచ్చి అరే బోనస్ ఎప్పుడు ఇస్తారా అని అడుగుతాడు. మనీ లేక ఏటీఎం బయట చిరాగ్గా నుంచుంటే బిచ్చగాడొచ్చి అమ్మ దానం చెయ్యమ్మా అని అడిగినప్పుడు లైన్ లో నుంచోమంటే అందులో పిక్చర్స్ ఇచ్చేసేవాళ్ళు. అసలే సబ్జెక్టులు పోయి ఎడుతుంటే ఫ్రెండ్ ఫోన్ చేసి బాగా రిజల్ట్స్ వచ్చినట్టు కదా పార్టీ ఎప్పుడు ఇస్తావరా అన్నప్పుడు బాగా కాలిద్దే. అయినా ఒకటి గుర్తుపెట్టుకోబోయా, పోయినా సరే అది ఉంటుంది, ఉన్నా సరే ఇది ఉంటుంది. పార్టీ కామనంటారా? నేను అన్నానా? గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేద్దామని వెళ్తే పెళ్లి కార్డు ఇవ్వడం. నువ్వా? మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా? మా నాన్న పోయిన బాధలో ఉంటే నా ఫ్రెండ్ వచ్చి
కొత్త ఫోన్ కొన్న సెల్ఫీ దిగుదాం రావే అడిగింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు బంగారం. మా నాన్నమ్మ పోయి నేను బార్లో ఉంటే మా ఫ్రెండ్ వచ్చి కొత్త ఫోన్ కొన్నా సెల్ఫీ దిగుదాం రావే అనింది. మా నాన్న బార్కి వెళ్తానే మీ నాన్న బార్కి వెళ్తానే నేను ఆయన ఫోన్లేనా? ఓకే ఓకే. క్లాస్ లో అల్లరి చేస్తుంటే మేడం హలో పాడదాం అంటే రాంగ్ నెంబర్ మేడం అన్నా. ఆ పార్దు ఎవరు? నేనే. హే మీరా? వావ్, గుర్తుపట్టలే పార్దు. ఎప్పుడొచ్చావు? ఎప్పుడో 14 ఏళ్ల క్రితం పారిపోయావు నువ్వు ఇంట్లో వదిలేసి. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళు సీరియస్ గా ఏడుస్తుంటే ఒకడు వచ్చి పాతి పెట్టాలా లేకపోతే కాల్ చేయాలా అని అడిగిన. మీరంతా నా మీద నాకు తెలుసు. చాక్లెట్ తినలే ప్రదీప్. నేనా? భలేవారే, తినేసా. ఏది చూపి కవర్ ఏది? స్వచ్ఛ భారత్ కదమ్మా, ఇక్కడ నేసే పాడతాను కవర్ కూడా తినేసి. చెప్పండి. ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ ఏదైనా సీరియస్ క్లాస్ జరిగినప్పుడు మేడం అర్జెంట్ వాష్రూమ్ అని. ఆవిడకి సీరియస్ సబ్జెక్టే, అది మనకి సీరియస్ సబ్జెక్టే. ఇది డర్రు డర్రు కాదమ్మా, డ్రర్. చెప్పమ్మా. మా నాన్నమ్మ చనిపోయి నేను బాధలో ఉంటే మా ఫ్రెండ్ వచ్చి ఏంటి ఒక్కడు కూడా బాలేడు ఇక్కడ అని అనండి. అదేలే. ఇంట్లో ముత్తాత చనిపోయిన బాధలో నేనుంటే ఫ్రెండ్ వచ్చి ప్రదీప్ షో అవుతుందే వస్తావా అని అంటుంది. అది మీరు దయచేసి అన్ని వికెట్లు లేపేయకండి అమ్మా. మీకు ఎన్నిసార్లు అంటారు? మనం ప్రేమించే అబ్బాయి వేరేవాడితో సెకండ్ షో సినిమాకి వెళ్తే అది వేరేవాడు చూసి బావా మీ లవర్ వేరేవాడితో సినిమాకి వెళ్ళని చెప్తే ఇందాక సురేష్ సరోజ ఇదేగా సబ్జెక్ట్ పేర్లు మార్చారు అంతేగా. నాకు మీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది సార్. అందరూ వెరైటీగా వస్తుంది ఏంటి బాగా ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ప్రదీప్ లాంటి అబ్బాయి వస్తే పోరాడు మస్తున్నాడు చేసుకుంటావా అన్నప్పుడు చాలా క్రిటికల్ కండిషన్ జాన్ ఇది. నేను నమ్మలేకపోతున్నాను. ఏ స్కూల్ నువ్వు? కాలేజా? నువ్వా? రేపు జాయిన్ అవ్వాలా కొత్తగా? జాయిన్ అయినావా? ఏడు జాయిన్ అయినావు? రంగారెడ్డిలో జాయిన్ అయినా? కాలేజీలో కాదా? సంగారెడ్డి కాలేజ్ లా. అదే క్లాసుకు పోలే? క్లాస్ లో అయిపోయింది కదా అప్పుడే. క్లాసులు అయిపోయినాయి. కాలేజ్ బయట నుంచి ఉంటావు అంతే. క్లాసులకు పోవు. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇంటరా? ఇట్రా. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? ఎలక్ట్రానిక్ ఇంజనీర్, టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ కంపౌండర్స్. మీ ఇంట్లో వాళ్ళు ఇది విని ఎంత గర్విస్తారు తెలుసా? మా అబ్బాయి 6 సబ్జెక్టులు 2 చెప్పేయగలిగాడు. ఒక అరగంట టైం తీసుకున్నాను. ఎంత ఆనందపడదు. గుడ్ ఇంప్రూవ్మెంట్ బ్రదర్. షో ఎపిలోడ్ మీతో 4 చెప్పిస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు మన ఫ్యాన్స్ అందరి కోసం పాట పాడు. రావోయ్ చంద మామా మామా మా ఇంతగా వినోవేమా రావోయ్ చంద మామా. సారీ సార్, ఏమనుకోవద్దు. నాకేం తెలుసు సార్ అలా వస్తుందని. చందు మీకు సారీ చెప్పాలే, అర్థమైనట్టున్నాడు ఆయన. థ్యాంక్ యూ బ్రదర్. నేను సెకండ్ ఇయర్ బాగా చదివా. ఒకసారిలో అయిపోవాలి ఒక్కొక్క సబ్జెక్టు. ఒకరోజు క్లాస్ లో సంస్కృత్ సార్ లెసన్ చెప్తున్నాడు. నాకు ఇది కాదు కానీ నువ్వు డ్రర్ అంటారు మళ్ళీ. ఈసారి అంటున్నప్పుడు కాళ్ళు కదపాలి. ఇద్దరం ఒకేసారి. 1 2 3. సైడ్ కి పోయా, ముందుకు కాదు. మీ అంతా రాదు భయ్యా నాకు. సైడ్ కి పోయా. 1 2 3 గో. సౌండ్ వచ్చే కాళ్ళ తర్వాత కాలు చెప్తా. తర్వాత సౌండ్ కాలు ఒకసారి వస్తేనే సౌండ్ కరెక్ట్ వచ్చినట్టు. రెడీ 1 2 3 గో. ఒకరోజు సంస్కృత్ సార్ క్లాస్ చెప్తున్నాడు సీరియస్ గా భరతుడి గురించి. రథసారథిలో వెళ్తున్నాడు అని. భరతుడు కృష్ణుడు అర్జునుడు వెళ్ళాలి, భరతుడు ఎందుకు వెళ్తాడు? అలా చెప్పారా మీ సారు? ఓకే ఓకే. అంటే వెళ్తున్నాడు అని చెప్తున్నాడు సారు. ఏ గేర్ లో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు నేను సైటేషన్ బాయ్ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కి పడ్డాడని ఫ్రస్ట్రేషన్ లో ఉంటే అది వచ్చి పాటిస్తాను రావే అంటారు. ఇంటికి ఎవరు బాయ్ ఫ్రెండ్? అతను బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. నేను సైటేషా. ఇప్పుడు A = B.
B is equal to C. A+B C is equal to A+B. జాన్ నా గుర్రనేది కోపంగానే నవ్వుతావు రొమాంటిక్ గానమ్మా ఏదైనా వెరీ గుడ్ చెప్పమ్మా. పెళ్లిలో అప్పగింతలే అందరు ఏడుస్తుంటే పక్కన ఫ్రెండ్ వచ్చి అరే భరత్ స్టార్టింగ్ రారా డాన్స్ చేద్దాం అన్నప్పుడు ఆ, మా ఫ్రెండ్ నాది సేమ్ మొబైల్ పౌచ్ బాగుందని చెప్పి 2 days వాడుకుని ఇస్తా అని చెప్పి తీసుకున్నాను. ఆ తర్వాత నా మొబైల్ పోయింది. నేను బాధలో ఉంటే ఆడు వచ్చిన పౌచ్ కూడా పోయిందని ఏడుస్తున్నాడు. నాకు నవ్వు వచ్చేసింది. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి ప్రదీప్ కి సీరియస్ గా లైన్ వేసి పడేద్దాం అని నేను అనుకుంటే నా పక్కన ననుషక్కేమో ప్రదీప్ అన్ని బాగున్నాడు కదా అన్నప్పుడు కాదు నీకు వెరీ గుడ్ మీరిద్దరు డిసైడ్ అవ్వండి